श्रीमान काशी विश्वनाथ स्वामी देवता प्रीतिं काव्यमानेन तुभ्यमते नवम नवमा कामान कामकामाय मुख्यं कामेश्वरो वै तमरो। ఈ రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరికీ। మరి ఈ పర్వదినంన మన బాలాపూర్ గ్రామంలో మరి అతి పురాతనమైనటువంటి శివాలయంలో శివునికి అభిషేకం పూజలు నిర్వహించడం జరిగింది। నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతోటి నూతన ఒరవడికతోటి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతోటి సంతోషాలతోటి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు పూజలు చేయడం జరిగింది। ఈ పూజలో భాగంగా మన బాలాపూర్ గ్రామస్తులైనటువంటి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు జయమ్మ దంపతుల కుమారులైనటువంటి సింగిరెడ్డి శివకాంత్ రెడ్డి స్వాతి గారు అలాగే ఓంకాశి రెడ్డి శ్రీజ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహాపరమేశ్వరునికి మహాశివునికి ఆభరణం సమర్పించడం జరిగింది। నాగాభరణం ఈ నాగాభరణం మరి వారు వెండి రూపంలో ఆ భగవంతునికి సమర్పిస్తూ వారి కుటుంబం ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మరి పిల్లలు చదువులో ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్తారని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మన శివాలయం టెంపుల్ చైర్మన్ గారు శశిధర్ రెడ్డి గారు వారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। వారి చేతుల మీదుగా ఇది స్వీకరించడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ స్థానిక కార్పొరేటర్ గారు ఫ్లోర్ లీడర్ గారు వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మరియు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నరారి గారు శ్రీను గారు మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సుధాకర్ రెడ్డి గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఉగాది పచ్చడ ప్రతి ఒక్కరూ సేవించాలి। ఉగాది పచ్చడ అంటే ముఖ్యంగా షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు అన్ని కలయికలతోటి ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడి యొక్క విశేషము ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి వెలుగులు కష్టం నష్టం సుఖం సంతోషం అన్నీ కూడా కలగలిపి ఉండేదే దీని యొక్క భావన కాబట్టి ఈ ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ సేవించి మరి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క నాగాభరణం సమర్పించిన శ్రీనివాస్ రెడ్డి అన్న ఫ్యామిలీకి ఆ భగవంతుని కృపా కటాక్షాలు లభించాలని మనస్ఫూర్తిగా